అంటే ఇప్పుడు స్మోకింగ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందన్నారు కదా సార్. అవునండి. అంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడానా? అంటే ఇప్పుడు ఒకరి ఇంట్లో స్మోక్ చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి వస్తుందంటారా సార్? తప్పనిసరిగా. ఓకే. ఎందుకంటే ఇది ప్యాసివ్ స్మోకింగ్, ఇండైరెక్ట్ స్మోకింగ్ అంటారు. అవును సార్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చిన్నప్పుడు మా తాతలు వీళ్ళందరూ ఏంటంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని చుట్ట తాగేవాళ్ళు. అవును. సో దాంతో డైరెక్ట్గా వీళ్ళకి ఈ 3-4 ఏళ్ళ అప్పటి నుంచి ఈ పొగాకు అనేది లోపలికి వెళ్ళేది. ఒకసారి పొగాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కణాలని మార్చేస్తుంది. ఈ కణాలను మార్చిన తర్వాత అవి అలా ఉండిపోతాయి. టైం చూసుకుని అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుద్ది. ఓకే. ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఎక్కువగా ఎలా చూస్తామంటే స్త్రీల్లో చూస్తాం, పిల్లల్లో చూస్తాం. 16-17 ఏళ్ళు వచ్చేటప్పటికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అవును సార్. అడిగితే 16 ఏళ్ళకి ఎవరు కాలుస్తారంటారు. కానీ వీళ్ళ తాతో, తండ్రో, మేనమామో ఎవరో ఒకళ్ళు ఇంట్లో కాలవటం వలన వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. జనరల్గా మీరు చూసే ఓపీ కేసెస్లో ఎక్కువ ఏ క్యాన్సర్తో వస్తారు సార్? పురుషుల్లో వచ్చేది ఇప్పుడు కొత్తగా లంగ్ క్యాన్సర్ అమ్మా. లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా పెరిగింది. ఓకే. నేను చెప్పాను కదా, లంగ్ క్యాన్సర్ కారణం పొగాకు, స్మోకింగ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. నేను ఒకసారి ప్రాక్టికల్గా చూశాను. ఢిల్లీలో 1 కిలోమీటర్ అటు వెళ్ళి వస్తే మీకేంటంటే అది ఊపిరితిత్తులు బిగబట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనమాట. ఎందుకు పంజగుట్లో 2 గంటలు నిలబడండి, మనకి కూడా అలా అనిపిస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒకటి. తర్వాత ఈ హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి వీటిలో, ఇవన్నీ కూడా కారణం. ఇవి కాకుండా యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఈ వీటిలో కూడా ఎక్కువ కారణం వస్తుందండి. ఇవి కాకుండా కొంతమందికి ఎడినోకార్సినోమా అన్న వాళ్ళకు కూడా నాన్ క్యాన్సరస్ ఆరిజిన్ కూడా లంగ్ క్యాన్సర్ కారణం అవుద్ది. పురుషుల్లో ఎక్కువగా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. లంగ్ క్యాన్సర్ కాకుండా నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ అంటే మనం నాలిక, ఈ బుగ్గ క్యాన్సరు, లిప్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. తర్వాత అన్నవాయు క్యాన్సర్, ఎక్కడ పొగాకు స్మోకింగ్ వెళ్తుందో ఆ ఏరియా అంతా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.